టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు ఈరోజు ఉదయం దర్శనమివ్వడంతో మొదలైనటువంటి వివాదం తిరుమల తిరుపతి రాజకీయాల రభసను మరింత దిగజార్చిందని చెప్పాలి. ఇవి ఎవరు విడుదల చేశారు, ఎందుకు చేశారు, వాటి మీద ఆయన ఎలా స్పందించారనేది ఒకటైతే, లడ్డూలు నెయ్యి కల్తీతో మొదలై దాంట్లో కొవ్వు కలిపారు అనే ఆరోపణ, కొవ్వు కలపలేదు, కల్తీ మటుకు తీవ్రంగానే జరిగిందన్నటువంటి నివేదికలు, సిబిఐ సిట్లు ఇవన్నీ కూడా ఉంటుండగానే సభలో చర్చ కూడా మళ్ళీ అందులో కొత్తగా హెరిటేజ్, ఇందాపూర్ పేర్లు రావటం, వాటి మీద చర్చ జరగబోయి అది మరింత రచ్చగా మారటం, చెప్పులు వేసుకొని ఫోటోలు పట్టుకున్నారు స్వామి ఫోటోలు అన్న చర్చ, వీటన్నిటితో అసలు ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్ళి కేవలం వాళ్ళ రాజకీయ కోణాలకు సంబంధించిన రభసగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు అది వ్యక్తిగతమైన ఇంకొక మలుపు ఇక్కడ తీసుకొస్తూ ఉంది. భువన కరుణాకర్ రెడ్డి ఏమో తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. సహజంగానే బిఆర్ నాయుడును ఏదో ఆ పేర్లు ఈ పేర్లు పెట్టి వెంటనే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. బిఆర్ నాయుడు ఆ తర్వాత సూటిగా ఆయన మీడియాతో మాట్లాడారు. వీళ్ళందరి బండారం ఎప్పుడో బయట పెడదాం అనుకున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దన్నందువల్లే నేను ఆగుతూ వచ్చాను, నేను చైర్మన్ అయినప్పటి నుంచి కూడా రాజీనామా చేయండి అని అడుగుతున్నారు. వీళ్ళు చెప్తే రాజీనామా చేస్తానా, చంద్రబాబు చెప్తే ఒక క్షణంలో చేస్తాను, కానీ నేను వాళ్ళందరి వ్యవహారాలు బయట పెడతాను కాబట్టే, వాళ్ళ భాగవతాలు నాకు తెలుసు కాబట్టి నన్ను ఇలా చేస్తున్నారు, నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అటువంటి వాడిని కాదు అని ఆయన తీవ్రంగా మళ్ళీ ప్రతి సవాళ్ళు, ఒక విధంగా ఆరోపణలు, హెచ్చరికలు చేస్తున్నారు. ఆ వీడియోలు మటుకు ఒకటేమో వ్యక్తిగతంగా కుటుంబ పరిచయాలు, స్నేహాలు ఉండవు, అవి ఎప్పుడో 20 ఏళ్ల నాటివి తీసుకొని వచ్చి ఇలా చేస్తున్నారు. కలిసి టూర్లకు వీటికి వెళ్ళామా, హాయ్ లేకపోతే ఇంకోటి అని పలకరించుకోమా, ఇవన్నీ కూడా తప్పులయ్యాయా, అందులో వల్గారిటీ ఏముంది, అసభ్యత ఏముంది, అందులో తప్పు ఏముంది, నేను ఎన్నిసార్లు చూసినా నాకు అందులో ఏం తప్పు కనిపించట్లేదు, వీటి మీద ఎందుకు రభస చేస్తున్నారు. అవి కొన్ని ఏమో పాతవి 20 ఏళ్ళ నాటివి, కొన్ని ఏమో మార్ఫింగ్ చేసినటువంటివి, డీప్ ఫేక్వి తీసుకొచ్చి చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ ఫేక్ వీడియోలు, ఒక నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి, తద్వారా టీటీడీని దెబ్బతీయడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీటి మీద నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. అలాగే ఇందులో ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన కుటుంబాలు కూడా ఫిర్యాదు చేశాయి అని చెప్తున్నారు ఆయన. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన వాటిని తోసిపుచ్చుతూ, కుట్రగా చెప్తూ, రాజీనామా చేసే అవకాశం లేదు అనేది కూడా స్పష్టం చేస్తూ కొనసాగిస్తానని, అది అయిన తర్వాత మళ్ళీ పేరుని నన్ను మాజీ మంత్రి వైసీపీ తరఫున ఆయన మాట్లాడి మళ్ళీ సెటైర్స్ వేశారు. అంటే బిఆర్ నాయుడు చేసినవన్నీ ప్రజల కోసమే అయినప్పుడు, ఛానల్ పెట్టింది కానీ చైర్మన్ పదవి తీసుకుంది కూడా సమాజం కోసం అయినప్పుడు, ఈ వీడియోలు కూడా పూర్తిగా వదిలితే వాళ్ళకి సమాధానం లభిస్తుంది కదా, పూర్తి వీడియోలు మీరు ఇచ్చేసేయండి, అన్ని వీడియోలు ఇచ్చేయండి, అప్పుడు వాళ్ళు నోరు మూయించవచ్చు, ఏ విధంగా ఫేక్ కూడా నిరూపించవచ్చు అని ఆయన కొంచెం సెటైరికల్గా, అంటే మళ్ళీ సవాలు, అంటే మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఇవన్నీ అంటున్నారు కాబట్టి మీరు కావాలంటే మేము వాటిని బయట పెడతామని. మద్రాసులో భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశారో, ఏం జరిగిందో, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఎలా నడిచాయో అవన్నీ తనకు తెలుసు, తన దగ్గర చాలా ఉంది అని బిఆర్ నాయుడు అంటున్నారు. మీరు అవన్నీ బయట పెట్టండి మా అని ఈయన అంటున్నాడు. ఇప్పుడు పెట్టినవి తక్కువే, ఇంకా చాలా ఉన్నాయి అన్న పద్ధతిలో భూమన కరుణాకర్ రెడ్డి కూడా సూచనగా చెప్పారు. ఇందులో నిజంగా వ్యక్తిగతంగా ఎవరు ఏంటి, అక్కడ ఏంటి అన్న దాని మీద మామూలు వాళ్ళకి ఏమీ ఆసక్తి ఉండదు, దానికి ఏం రాజకీయమైన విలువ కూడా లేదు. కానీ ఇక్కడ గతంలో అనేక వివాదాలు ఇప్పటికి కూడా ముందుకు వస్తున్నవి, ఆయా సందర్భాలు, ఆయా పార్టీలో ఆయా నాయకులు మాట్లాడిన తీరు, ఇవన్నీ చూసినప్పుడు ప్రజలకు వాళ్ళ దృష్టిలో అసలు రాజకీయ నాయకులు కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళే పలచనైపోయే ఒక పరిస్థితి ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇంకెవరో అయితే ఇంత లోపలే ఒక వ్యాఖ్యానం చేస్తున్నారు. గతంలో అప్పుడు ఎస్వీబీసీ చైర్మన్గా నియమించబడిన నటుడు పృథ్వీ, ఆయనకు సంబంధించి ఏదో ఆడియో వచ్చినందుకే రాజీనామా చేయించారు కదా, ఇప్పుడు వీడియోలు వస్తే చేయనక్కర్లేదన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక చిన్న తేడా ఉంది, అవి ఉద్యోగులు అక్కడ వాళ్ళ ఫిర్యాదులు ఆయన మీద ఇంకా కొన్ని ఉండినాయి. ఇప్పుడు నాయుడుకు సంబంధించిన
అంశాలు ఏంటి, ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, ప్రభుత్వం స్పందిస్తుందా లేదా ఇదన్నీ జరిగితే? కేవలం నాయుడు గారు చెప్తున్న వెర్షన్‌తో ముఖ్యమంత్రి గాని, ప్రభుత్వం గాని పూర్తిగా అంగీకరిస్తాయా? లేదా అన్నది మనం చూడాలి. అంత తొందరగానే స్పందించారు కాబట్టి. ఇక భువన రెండో విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడు పవనానంద స్వామి అంటుంటారు కదా! పవన్ సనాతని అంటుంటారు కాబట్టి. పైగా టీటీడీ మీద పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగానే స్పందించారు అప్పుడు. అలాగే తొక్కిసలాటలో మృతి చెందినప్పుడైతే క్షమాపణలు చెప్పాలని కూడా కోరారు. దాన్ని బిఆర్ నాయుడు అంతగా ఆమోదించలేదు. చెప్పాల్సిన అవసరం ఏం లేదు, చెప్తే చెప్పొచ్చు అని అట్లా లైట్‌గా తీసుకున్నారు. ఇప్పుడు పవన్ దీని మీద స్పందించాలి అని భూమన కోరుతున్నారు. స్పందిస్తారా లేదా ఆయన ఇష్టం. మనమేమి దాని మీద వ్యాఖ్యానించేది లేదు. కానీ నేను ఇందాక మొదట్లోనే అన్నట్టు ఈ వివాదాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ పరువు ప్రతిష్ట. చాలామంది భక్తితో కాస్త మనశ్శాంతి లేదా భరోసా ఇట్లాంటి వాటి కోసం కొండకొస్తారు. ప్రపంచంలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా. అది పూర్తిగా రాజకీయంగా ఎలా కూరుకుపోతూ ఉంది. మీ సాక్ష్యాలు మీవి మా దగ్గర ఉన్నాయంటే మా దగ్గర ఉన్నాయి. అలాగే కల్తీ నెయ్యి సరఫరా చేసిన వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళంటే మీకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళని కాపాడిన అధికారులు అక్కడే తిష్టేసుకొని ఉన్నారు. అసలు మేమే ఈ హిందూ వ్యవస్థకు రక్షకులం అని చెప్తున్నటువంటి సంఘ పరివార్, ఆ మఠాలు, ఆ మతాధిపతులు, ఆ స్వాములు వాళ్ళందరూ ఎప్పుడు టీటీడీ కొండ మీదే వాళ్ళు రకరకాల రూపాల్లో ఉంటున్నారు. ఇవన్నీ ఉండగా ఇలా ఒకదాన్ని మించి ఇవి ఒకటి ఎలా వస్తున్నాయి? ఈ కొద్ది రోజుల కిందట కూడా ఇట్లాంటి సవాళ్ళే విసిరారు. ఏది? ఈ ఉదాహరణకు పవన్ గెస్ట్ హౌస్ అనుమతి ఇవ్వడమా ఇవ్వకపోవడమా, ఎందుకు నిరాకరించారు, ఇలాంటి చర్చ వచ్చినప్పుడు కూడా కొంతమంది అన్నారు అక్కడ ఎవరెవరికి ఇచ్చారో, ఎవరు కట్టుకున్నారో ఈ వివరాలన్నీ మాకు తెలుసు, మేము చెప్తాం అన్న మాట కూడా అన్నారు. ఏం జరుగుతుంది? నేను చాలాసార్లు ఒకటే అడుగుతున్నా ఇప్పుడు కూడా. వ్యక్తిగతంగా ఆయన చెప్పింది పోలీస్ ఫిర్యాదు ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్తారో అది చేస్తారు. రెండవదేమో అస్మదీయులు తస్మదీయులు 2 రకాల నీతులు ఉండే అవకాశం లేదు. మీడియా అటున్నా ఇటున్నా ఇలాంటి వాటిని తీసుకున్నప్పుడు వ్యక్తిగత అంశాల్లోకి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. కానీ తీసుకున్న తర్వాత వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే పద్ధతిలో వాటి పట్ల వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు, వ్యవస్థలు, అధికారులు ఇలాంటి అంశాల్లో చాలా పద్ధతి నిబంధనల ప్రకారం వెళ్ళటం చాలా మంచిది. ఇంకా నాలుగోది, అసలు తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఇటువంటివి పదే ఎందుకు వస్తున్నాయి? దీని వెనక ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి? ఈ శక్తులు ఇవన్నీ చేసేవాళ్ళు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తున్నారు? ఎవరెవరి లొసుగులను ఎవరెవరు ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఈ విషయాలు కూడా ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళను తప్పులేని వారు తమ తప్పులేరుగారు అన్నట్టుగా చెప్తే అదేం సరిపోదు. ఇందులో రాజకీయ అవినీతి, మతపరమైనటువంటి భక్తి విశ్వాసాలను ఉపయోగించుకొని తాము ప్రయోజనం పొందటం, ఇంకొకటేమో ప్రజల్లో ఉద్రేకాలు పెంచటం, ఇలాంటివి చాలా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఆయన ఎలాగూ నేను రాజీనామా ఒకటి ఆయన ఫిర్యాదు చేస్తున్నారు, వాటిని నేను ఎదుర్కొంటాను, తగ్గేదే లేదంటున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏమీ కాకపోవచ్చు, కానీ మరి స్పందించాలి కదా వీటన్నిటికీ. ఎందుకంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారమే నేను వ్యవహరిస్తున్నాను అని ఆయన అన్నారు. లేకపోతే నేను ఎప్పుడో బయట పెట్టి ఉండేవాడిని. నేను అడిగేది ఏంటంటే భూమన దగ్గర ఉన్నవి ఆయన, బిఆర్ నాయుడు దగ్గర ఉన్నవి ఈయన బయట పెట్టండి. వ్యవస్థల్లో ఎవరెవరు ఏమేం చేశారో, అంటే ముఖ్యంగా ప్రజా వ్యవహారాలు, ప్రజాధనం, నిబంధనలకు సంబంధించి వ్యక్తిగతమైనవి అని మీరే ఉంచుకోండి, కానీ వాటి అన్నిటి మటుకు బయట పెట్టండి. చాలాసార్లు నేను అడిగినట్టుగా, చాలామంది అడుగుతున్నట్టుగా ఒక న్యాయ వ్యవస్థ, న్యాయ విచారణ, ప్రక్షాళన చేసే న్యాయ విచారణ సంపూర్ణంగా జరిపించండి. తిరుమల తిరుపతికి సంబంధించిన సమస్త వ్యవహారాల మీద అమూలాగ్రం ఒక సమీక్ష, ఒక విచారణ జరిపించండి. సుప్రీంకోర్టు ఎలాగూ దాని ముందు కేసు ఉంది కాబట్టి అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంత లోపలేమో వ్యక్తులు ఎవరైనా కానీ, కుటుంబాలు ఎవరివైనా కానీ ఒకరినొకరు తక్కువ చేసుకొని, లేదా అసలు అందరూ ఇంతే అనే పద్ధతిలో ప్రజలు చులకనగా మాట్లాడే పరిస్థితి, అలాగే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ విశ్వాసాలు దెబ్బతినే పరిస్థితి రాకుండా చూడాలి. జవాబుదారీతనం అయితే తప్పకుండా ఉండాలి ప్రజాస్వామ్యంలో, పాలనా వ్యవస్థలో.